అడ్రస్ టైప్ చేయనా? You have arrived at your destination. కంగారొద్దు, సరిగ్గా టైప్ చేయి. You have arrived at your destination. ఏ ఇది చైనా పీస్ లో ఉంది. ఆ? ఆ? కార్ దిగు, ఏ దిగు చెప్తా. ఏ ఏమైంది బ్రో? నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్ అదే. ఇదా? అదే ఇల్లు. పుల్లారావు, I love you, ఏయ్, ఏయ్, పుల్లారావు. ఏయ్. Thank you, thank you. అయితే నువ్వు వచ్చింది నిక్కీ పాప కోసం? అవును. అంటే నువ్వు విక్కీని? విక్కీయా? హ? విక్కీయా? విక్కీయా? హ? ఎక్కడాడు? చంపేస్తావాణ్ణి. ఎక్కడున్నాడు? విక్కీయా? ఎక్కడ? ఎక్కడ విక్కీ? ఏడి? Where is he? ఎక్కడున్నాడు? ఈ కాలనీ వాళ్ళందరికీ నిక్కీ పాప అంటే ప్రాణం. తను ఇండియా నుంచి రాగానే అక్కడ జరిగిందంతా ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. అమ్మని. దాంతో విక్కీ అనే క్యారెక్టర్ మీద వీళ్ళంతా పగబట్టేశారు. అతనే రమేష్ గారు, నిక్కీ బాబాయ్. What the hell? నేను ఆ పేరు ఎందుకు వినాల్సి వచ్చింది? నిక్కీ పాప విక్కీ అని అరిచింది. నిక్కీ నువ్వే విక్కీ అని చెప్పగానే చంపేస్తారు. ఉమ్. వాడేనా? అతనెవరో నాకు తెలియదు బాబాయ్. అమ్మాయి. రమేష్ గారు, కృష్ణ అని మా చుట్టాల అబ్బాయి, ఇండియా నుంచి వచ్చాడు. విక్కీ అని ఎందుకన్నావు తల్లి? ఏదో ఆలోచిస్తూ అనేసాను బాబాయ్, ఇతన్ని చూసి కాదు. ఇటు ఇచ్చేయండి. సార్ 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 అలా ఆడకండి సార్, చూడటానికి చాలా చండాలంగా ఉంది. ఆ, అంటే మీరు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరు చూడలేకపోతున్నారు. సారీ, ఇందాకేదో కోపంలో ఆ, నువ్వేనా కంగారు పడ్డావా? అదేం లేదు సార్, ఎంతమంది తెలుగు వాళ్ళని ఒకే చోటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు లండన్ ఫస్ట్ టైమా? అవును సార్. ఆ. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం. నాకేమో మన భోజనం అంటే చాలా ఇష్టం. హోలారా బ్రదర్కి అసలు వంట రాదు. లండన్లో ఫుడ్ పరిస్థితి ఏంటా అని. భలేవాడివయ్యా. రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చేసి. మీరు మరీ బలవంత పెడితే కాదంటారా? కృష్ణ, మరి పేరు కూడా తెలియని వాటికి వెళ్ళి బువ్వ తింటాం బాగోదేమోనన్నా. నువ్వు ఊరుకో పుల్లారావు. పేరుదేమని చెప్పు. నా పేరు రమేష్. కృష్ణ. మా అన్నయ్య కూతురు నిక్కి. హాయ్. మా బంగారు తల్లి. యాండి దా దా లోపల రా. తినే నా వైఫ్ హలో అండి. శాంతి. హలో. కృష్ణ అని మన పుల్లారావు చుట్టం. ఈవేళ లండన్కి So వచ్చాడు. cute. తన పేరేంటి? కొండబాబు. చెప్పేశాడు, మళ్ళీ పరువు మొత్తం తీసేశాడు. ఓ మై గాడ్, అందరు నవ్వుతున్నారే. అదేం పేరండి? అలా అడగండి అంకుల్, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అది పేరులా లేదు, ఏదో బూతులా ఉంది. మా తాతగారి పేరయ్యా. ఓ ఓకే ఓకే. తాత మీద ప్రేమ ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఆ పేర్లు తీసుకొచ్చి పిల్లలు పెట్టకూడదు. నవ్వుతున్నారు నన్ను అందరూ చూసి. నా బుజ్జి కొండ, నా వరాల కొండ, నా బంగారు కొండ. బుద్ధి చేసినప్పుడు కూడా కొండ ఉండాల్సిందేనా అమ్మా? సరే అయితే రేపు లంచ్కి వెళ్తాం. బాయ్. బాయ్. నికి ఏమైనా ఎక్కువ చేస్తే పిలు, నేను వస్తాను. హాయ్ నికి, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నికి, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. విక్కీ, ఇండియాలో ఉన్నప్పుడు నేను నీకెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పానో తెలుసా? లెక్క పెట్టుకో, చాలా సార్లు చెప్పాను. మరి నువ్వెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా? ఆలోచించుకో. ఒక్కసారి కూడా చెప్పలేదు. వెళ్ళిపో విక్కీ. నికి ప్లీజ్. వాట్? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్తున్నాను, నువ్వు కోపంగా ఉన్నావు. బట్ 2 months మన ఇద్దరు రిలేషన్షిప్ వర్కౌట్ చేద్దామంటే నేను ఓకే అన్నాను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గివ్ మీ మై 2 months. ఎందుకు? నీలో ఉన్న ప్రేమను బయటికి తెస్తాను. విక్కీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఈ రోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు. సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. ఓకే, నువ్వు నో మీదే ఉండు, నేను ఎస్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఈలోగా మా బాబాయ్కి నువ్వే విక్కీ అని తెలిస్తే? అంటే వీడే విక్కీ అన్నమాట. చెప్పేదానివి అయితే ఇందాకే చెప్పేదానివి, అబద్ధం ఆడేదానివి కాదు. నాస్టీ ఫెలో, అక్కనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ 2 months ట్రై చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరికి ఓకే అని అనిపిస్తే అందరికీ చెప్తాం.
లేకపోతే ప్రేమిస్తావులే. ఫాలో అవుతున్నాడేంటి? రేయ్ ఎక్కడ్రా ఫాలో అవుతున్నావు? ఆగు రే విక్కీ ఆగు. అక్క వదిలేసిన నేను నిన్ను వదలను. నిన్ను నరికి పోగా ఛానల్ అంకితం చేస్తా. రేయ్ నిన్ను ఇది మీకోసం, ఇదిగో తీసుకోండి. అయ్, ఇప్పుడు ఫార్మాలిటీస్ చూడండి, తీసుకోండి. నాకు ఇవన్నీ పెద్ద నచ్చవు కృష్ణ. ఏంటి? పర్లేదు పర్లేదు థాంక్స్. చింతాలనుకుంటుంది. కొండబా వేడి. అడుగు అడుగు అక్కడున్నాడు. ఏయ్ కొండ, వీడొచ్చాడేంటి? ఏంటి అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? ఇప్పుడు ఓపెన్ చేసి చూసి నీకు తెచ్చాను. ఏంట్రా నువ్వు నాకు తెచ్చేది కొత్తిమీర కట్ట? నీ పని ఇప్పుడే చెప్తానుండు. నాన్న నాన్న వీడే విక్కీ. నాన్న చంపే. అమ్మ అమ్మ చూడు, గిఫ్ట్లు కాదమ్మా, నన్ను చూడు. రే నువ్వు తీసుకో తీసుకో రే తీసుకో. తీసుకో. సిగ్గులేనదవా తీసేసుకున్నాడు. పర్లేదు, గిఫ్ట్ గిఫ్టే. పద పదే. తీసుకెళ్ళి హాయ్. లోపలికి శాంతి. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. తర్వాత చూడొచ్చు. సారీ, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అంత చను మన మధ్య లేదు. ఎక్స్క్యూజ్ మీ. సభాష్ అక్క, మన ఫ్యామిలీలో ఒక్కరికన్నా సిగ్గుందని ప్రూవ్ చేసావు. ఇహా కొంచెం పప్పు వేసుకో బాగుంటుంది. చాలండి, థ్యాంక్ యూ. నీ కూడా పుల్లారావు. మా ఆవిడ సాంబార్ పెడితే పేరు పెట్టడానికి ఉండదయ్యా. ఆల్రెడీ సాంబార్ అని పెట్టారు కదండి, ఇంకో పేరెందుకులే. పుల్లారావు ఆ. ఇంకొకసారి. సారీ. మ్మ్. ఆ, బాబుకి ఫిష్ అయ్యమ్మా. వద్దు బాబాయ్, విక్కీకి ఫిష్ అలర్జీ ఉంది. అక్క అదే ఫ్లోలో వీడే విక్కీ అని చెప్పి నాన్న వీడికి అపోలో ఫిష్ పెట్టి చంపేస్తాడు. నా పేరు కృష్ణ కదా నీకి. అక్క నిక్కీ హూ ఇస్ విక్కీ అండి? వాడొక్క idiot. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే చీట్. వాడు నాకు దొరకాలి. హూ ఈజ్ విక్కీ అండి? అవసరమా గెలకటం? చూడటం కాదు, ఒక్కసారి ఆ కోడి ప్లేసులో నిన్ను ఊహించుకో. విక్కీ ఏంటి? నేను పో. మర్చిపోయా. అది నీకే, నాకొద్దు. నాకు వద్దు. నాకు కూడా వద్దు. సరే, నాకు వద్దు. ఎస్. నికీ ప్లీజ్ ఓపెన్ ఇట్. హ్యాపీ యానివర్సరీ. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి 100 రోజులు అవుతుంది. ఇది 15వ వారం. బాధగా ఉందా? అర్థమవుతుంది. అప్పుడు నేను ఎంత బాధ పెట్టానో అర్థమవుతుంది. నికీ నికీ ప్లీజ్, చాలా జాగ్రత్తగా అతికించాను. కానీ అతుకులు అలాగే కనిపిస్తున్నాయే. మనసైనా బొమ్మేనా ఇంతే విక్కీ. ఒకసారి విరిగితే అంతే. అతికించాలని ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుక్కోవు. ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండవు. ఇంకోసారి అతికించడానికి వీళ్ళెకుండా పగల కొట్టాల్సింది. ఛ, ఇంత మంచితనం పనికిరా దీనికి. వదిలేలిండా. Good morning, students. Here's the models who volunteered for the photo shoot. Look, models are here. He's Danielle, he's Steve, and Vicky from India. You can pick any of these models for your photography assignment. Wow, he's hot. Hi Vicky. Hi Vicky. Hi Vicky. Hi Vicky. He's cute. I want Vicky. I want Vicky. I asked first. I want him. No, Vicky. Vicky. Wait, I choose him first. I want him. Silence, girl. I will decide who gets Vicky. Nikki. Huh? దేవుడు ఉన్నాడు. సో నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారు?
జస్ట్ ఫోటోషూటా లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఏమైనా ఉన్నాయా? ఓయ్, ఏంటి? నిన్ను కాస్ట్ చేయడమే ఎక్కువ, కౌచు తొక్కులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. Hey Nikki, I'm so late. I'm so sorry I'm late. Basically, I left the camera and I had to get a train and from the train to the bus and from the bus to the taxi. కొంచెం గాలాడిని రా బామర్దే. Excuse me? లోపలికి వెళ్ళి లైట్లు ఆన్ చేసుకో, మేము వస్తాంగా. Cool, man. ఏం చేస్తున్నావు? కాపలా నీకెవడు సైట్ ఎక్కకుండా. ఫోటో తీన. ఏ నికీ చిబా ఒక్క ఫోటో. హలో నికీ నేను చెప్పేది విను. నికీ 1 minute. వికీ బాబ్ నువ్వేంట్రా ఇక్కడ? హే, ప్యాక్ యువర్ బ్యాగ్స్, ద ప్లే బాయ్ ఇస్ ఇన్ టౌన్. బాబ్ వీడు కన్ను పడిందంటే అంతే, ఏ అమ్మాయికైనా టిక్కు పడాల్సిందే. బాబ్ ప్లీజ్. ఫుల్ తేడా క్యారెక్టర్. దీనికోసం వచ్చావా? వాట్ నీకి మేము ట్రై చేసినప్పుడు ఏమో నంగేషాలు వేసావు, ఇప్పుడు ఫైనల్గా వీడికి ఇచ్చావా? కనిపించావు కానీ నువ్వు కూడా తేడానే. ఆగు, అతని మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీతో ఉంటే నాకు దక్కే రెస్పెక్ట్ ఇది. అదా So hot, man. One more beer? No, I'm good. I'll have another I think his chick is calling. Come on, boys. What the heck are you doing with this guy? He was just asking about the summer class. ఎంత ధైర్యం రా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ తేడా అంటావా? మరి నా గర్ల్ ఫ్రెండ్ తేడా అన్నప్పుడు నాకెంత కాలాలరా? Hey, what the fuck? You wanna fight, huh? Is it okay? Is it okay? వీడు కొడితే పడతావేంటి? తిరిగి కొట్టక. ఒక మగాడి క్యారెక్టర్ తను తిరిగే అమ్మాయిల నంబర్ని బట్టి కాదు, ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాదను బట్టి తెలుస్తుంది. వేరే అమ్మాయిలకి మర్యాద ఇవ్వటం నీకు ఎలాగో చేత కాదు, కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కానీ మర్యాద ఇవ్వు. అవసరమా ఇదంతా? కాపలా నీకే కాదు, నీ మర్యాదకు కూడా.